ఓం శ్రీ సాయిరామ్. సో అందరు పాదపద్మాలకు ప్రణామం చేస్తూ అందరికి సాయిరామ్ అండి. టుడే we have the last episode, I think, for this year Christmas. ఆయన చెప్పింది ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం. ఈ సాక్రిఫైజ్ లైఫ్ ఫర్ దట్. మహనీయులందరూ వాళ్ళు స్వలాభాన్ని స్వసుఖాన్ని కాంక్షించరు. దే విల్ వర్క్ ఫర్ ద సొసైటీ. సమాజ శ్రేయస్సు వారి శ్రేయస్సుగా, సమాజ క్షేమమే వారి క్షేమంగా భావిస్తారు. పరోపకారార్థం ఇదం శరీరం అని ఎప్పుడు చెప్తుంటారు. ఏమొస్తుంది చేస్తే? రూపాయి ఇస్తే ఏమొస్తుంది? ఒక మంచిగా బాటిల్ ఇస్తే ఏమొస్తుంది? బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. విల్ స్టార్ట్ విత్ దిస్ ఇన్సిడెంట్ టుడే. చాలా మంది అనుకుంటుంటారు నేను పెద్ద పెద్ద సాయం చేయలేను. అందరు గుళ్ళు గోపురాలు కట్టమని చెప్పలేము, మొన్నే చెప్పారు. అందరూ గుళ్ళు గోపురాలు కట్టగల మనం చేసే సహాయం ఎంత చిన్నదైనా యాక్షన్ అండ్ రియాక్షన్ ఫలితం మనకి ఒకనాటికి తప్పక లభిస్తుంది. నువ్వు ఆశించినా ఫలితం ఆశించకపోతే హ్యాపీ. భగవద్గీత బాగా వంటబట్టినట్టే మనకి. రిజల్ట్ ఓరియంటెడ్. ఖచ్చితంగా ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు పాండవ. ఓ సందర్భంలో పాండవులు ఏకచక్రపురంలో భిక్షాటన చేసి జీవిస్తున్నారు. ఒకరోజు వాళ్ళకి ఏం దొరకల. ఆనాడు ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతుంది. ఊళ్ళో అందరికీ అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే అని తెలిసి పాండవులు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు. ఆలోచించండి, పాండవులు ఏంటి, వాళ్ళు భోజనం చేసి వచ్చి ఎదురుగా ఉన్న ఇసుక తిన్న మీద విశ్రమించి ఉండగా ఒక ముస్లిం వాళ్ళ దగ్గరకు వచ్చి తనకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది. అప్పుడు అర్జునుడు ఆమెకు ఇవ్వడానికి తమ వద్ద ఆహారం లేదని, ఆమె ఒక పెళ్లి ఇంట భోజనం చేసి వచ్చామని చెప్పి ఆమెకు తన చూపుడు వేలితో ఆ ఇల్లు చూపించాడు. కోర్సంగా గుర్తుపెట్టుకోండి. ఆమె అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చి భోజనం పెట్టకపోయినా ఇల్లు చూపించినందుకు సోనర్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకనాడు అర్జునుడికి చాలా దాహం వేసింది. తనకు చాలా దాహంగా ఉందని అర్జునుడు కృష్ణుడికి చెప్పాడట. నేను వెంటనే నీళ్ళు లేకపోతే కష్టమని, తనకు చాలా నీరసంగా ఉందని, అస్త్రాలకు సంబంధించిన మంత్రాలు కూడా జ్ఞాపకం రావటం లేదని, ఇలా ఎంతమంది వస్తే అంతమంది నాకు బ్రేక్. జ్ఞాపకం రావట్లేదు. అర్జునుడు రథాన్ని మళ్లించమని శ్రీకృష్ణుని కోరాడట. అందుకు శ్రీకృష్ణుడు రథాన్ని మళ్లించడం సాధ్యం కాదని, అర్జునుడు తన చూపుడు వేళ్ళని తన పెదవులకు ఆనించి నోరు తెరవాలని చెప్పాడట. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేశాడు. అంతే, ఆ చూపుడు వేలు నుంచి గంగా ఉప్పొంగి అర్జునుడి దాహాన్ని తీర్చిందట. నా చూపుడు వేలుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేశావు మహాన్ బావా అని అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడట. ఆయన నవ్వి, చాలా ఏళ్ల క్రితం ఒక ముస్లిం ఆకలిని నీ చూపుడు వేలుతో తీర్చావు కదా, దాని మహిమ ఇది అన్నట్ట. చిన్నదా పెద్దదా అన్న దాంతో నిమిత్తం లేకుండా చిన్నదా పెద్దదా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇతరులకు మనం తోచిన సహాయం చేద్దాం.
మన పెద్దలు చూపించిన బాటలో నడుద్దాం. We'll continue one of Swami's message on Christmas. ఏ దివ్య శక్తితే ఇహపరంబులు రెండు శోభిల్లుతుండును సుందరముగా, ఏ దివ్య శక్తిచే ఇల పైకి వాళ్ళక గగన భాగం బెల్ల కదలకుండు, ఏ దివ్య శక్తిచే ఇనుడు చంద్రుడుండు వెలుగు ప్రసాదింతు విసుగుపడక, ఏ దివ్య శక్తిచే ఈ ధరణీ మాత ప్రాణులకెల్లా సుబాధ తీర్చు, అతి దివ్య శక్తికి ఆధారభూతుడై అవతరించినట్టి ఆదిమూర్తి సత్యసాయి ప్రేమ సామ్రాజ్య విభవంబు చూడగలిగితే మన సుకృతంబు. ఎవరిబడి స్వామి ఫిజికల్లీ ఆల్సో చాలాసార్లు, ఒక్కసారిగా చాలాసార్లు, 100 సార్లు చూసిన మహనీయులు ఉన్నారు ఈ గ్రూప్ లో. So let's continue Swami's message on Christmas. Today is the last day. ఎంతవరకు అయితే అంతవరకు. The title of the satsanga is దుర్గుణములను త్యజించి ప్రేమను పెంచుకోండి. ఈ టోటల్ సత్సంగానికి ఎసెన్స్ 4 మాటలు చెప్పారు స్వామి ముందు. మానవునికి అహంకార ఆడంబరాలు ఉన్నంత వరకు అతన్ని ఎవ్వరూ ప్రేమించరు. క్రోధం ఉన్నంత వరకు అతనికి శోకం తప్పదు. కోరికలు ఉన్నంత వరకు సిరి సంపదలు అతని వైపుకే చూడవు. లోభం ఉన్నంత వరకు అతనికి శాంతి. దీస్ ఆర్ ది 4 క్యాప్షన్స్ ఫర్ ది టోటల్ మెసేజ్. ఈ 4 మాటలు లోపల సత్సంగాలు వస్తుంటాయి అన్నమాట. ప్రేమస్వరూపులారా, ఈ జగత్తు అంతా సమస్త పదార్థములు మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. సచ్చిత్ ఆనందము రూపనామములు అనే ఐదింటితోనే కూడి ఉన్నది. ఈ డిస్కస్ సో మెనీ టైమ్స్ చెప్పాను. సచ్చిత్ ఆనందములే మానవుని ప్రధానమైన గుణములు. రూపనామములు కల్పితములు. కానీ మానవుడు ఏం చేస్తుంటాడు? మన నిజస్వరూపాన్ని మనం మర్చిపోయి విస్మరించి కేవలము రూపనామములకి ఆధారం చేసుకుని జీవిస్తుంటుంటారు అంటున్నారు స్వామి. ఎప్పుడైతే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం మర్చిపోవటం వల్ల మన ప్రవృత్తి మానవుడల్లా దానవుని వల్లే వాళ్ళ బిహేవియర్ ఉంటుందని చెప్తున్నారు. మరి భగవంతుడు అంటే ఆయన గుణాతీతుడు, భావాతీతుడు. అటు గుణాతీతుడైన భగవంతుడికి మనం రకరకాల గుణాలను అట్రిబ్యూట్ చేస్తున్నాం, ఆపాదిస్తున్నాం. ఇది నిజంగా చాలా విచిత్రమైన విషయం అంటారు. భగవంతుల్లో ఎంతటి సత్యధర్మాలు, ఎంతటి దయా ప్రేమలు ఉన్నాయో ఎవ్రీబడి హ్యాస్ టు రికగ్నైజ్ ద టైమ్ హ్యాస్ కమ్ అంటున్నారు స్వామి. యు మస్ట్ అండర్స్టాండ్ ద సత్యధర్మ అండ్ దయా అండ్ ప్రేమ ఆఫ్ భగవాన్, ఆఫ్ గాడ్, నాట్ భగవాన్. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వామి. ఎక్కడ ఉంది అంటే భగవంతుడు తన సమస్త శక్తిని నాభి యందు ఉంచుకోవటం చేత అతనికి హిరణ్య గర్భుడు అని పేరు. ఆయన శక్తి అంతా ఎక్కడ దాగి ఉంది? రావణాసుడికి ఎక్కడ ఉంది? అది అలాగా. సో భగవంతుడు శక్తి అంతా ఆయన నాభి యందు ఉండటం వల్ల ఈజ్ కాల్ హిరణ్య గర్భ. ఇట్ ఈజ్ సుప్రీం స్టేట్ అన్నాడు. హిరణ్య గర్భతత్వం అనేది ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది. ఆయన ఎప్పుడు నిరంతరము ఉత్తేజకరమైన తేజస్తో ప్రకాశించేవాడు కనుక అతనికి తేజోమయుడు అని సౌందర్యవంతుడు. కృష్ణుడు ఎంత ఆకర్షణ అండి, మగవాళ్ళు కూడా కింద పడిపోతారు ఆయన ఆకర్షణ. స్వామి ఎంత అందంగా ఉంటారండి. దట్స్ వై ఇది కాల్ తేజోమయ అని సౌందర్యవంత. అంతేకాదు ఈ సమస్త సృష్టికి అతనే కారకుడు, ఆధారభూతుగా అతని ప్రజాపతి అని మరొక పేరు. సో ఈ విధంగా మనం లోతుగా వెళ్తే భగవంతుని యొక్క తత్వం అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క నామము ఏ విధమైన భావం చేత ఆవిర్భవించిందో విష్ణు సహస్రనామం చదవటం కాదు, దానికి విశ్లేషణ కూడా.
అద్భుతంగా రాశాడు ఒక ఆయన శర్మ గారు, వైజాగ్ శర్మ గారు. చూద్దాం ఎప్పుడన్నా. మన సిలబస్ లో లేదు. ఈవెన్ బ్యూటిఫుల్ విశ్లేషణకు లలిత సహస్రనామం మన సాంబమూర్తి చెప్పాడు, మధ్యలో ఆపేశాడు. ఐ విల్ టేకప్ ద సబ్జెక్ట్ లేటర్. అలానే విష్ణు సహస్ర ప్రతి నామానికి ఉన్న అంతర్భూతంగా ఉన్న అర్థం తెలుసుకోవటం మంచిదని చెప్తున్నారు. భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏ పేరు కూడా అర్ధరహితమైనది ఒకటి లేదు. దట్స్ వై ఇప్పుడంటే గూగుల్లో ఎత్తుకుంటున్నా, ఏం పేరో అర్థం కాదు. ఆ స్పెల్లింగ్ నాకైతే నువ్వు మీరు నమ్మండి, కన్వీనర్లో ఏంటి స్పెల్లింగ్ అని అంట, అర్థం కాదు నాకంటే. వాళ్ళు తమిళ స్పెల్లింగ్ కాదు, తెలుగు వాళ్ళు కూడా అట్లా పెట్టుకుంటున్నారు. దీన్ని పురస్కరించినే మన ప్రాచీనులు తమ పిల్లలకు భగవంతుని పేర్లు పెడుతూ వచ్చారు. రామకృష్ణ, లక్ష్మీనారాయణ, పద్మ, భారతి, రాధ, ఇలాగ పేర్లు. ప్రతి మానవంలో రెండు రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి దక్షత అండ్ దీక్ష. భగవంతుని దర్శించాలి అని పవిత్రమైన దీక్ష, అయ్యప్ప దీక్ష పడుతున్నారు. ఆయన దర్శించాలి. ఇప్పుడు చాలా దీక్ష, శుభదీక్ష, అమ్మవారి దీక్ష, చాలా వచ్చినాయి దీక్షలు. ఆ భగవంతుని దర్శించాలి అనే పవిత్రమైన దీక్షను పూనిన వాడే నిజమైన మానవుడు అని చెప్పవచ్చు. ఇంకేం చేస్తున్నాడు మానవుడు? దైవత్వం ఎక్కడున్నదో తెలుసుకోవాలని మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడుంది? తన ఎందే ఉన్న భగవంతుడు వెతకటం ఎందుకు అంటున్నారు స్వామి. కళ్ళజోడు నాకు ఎక్కడ పెట్టుకుని ఎక్కడ కళ్ళజోడు ఉంది అని ఎత్తుకున్న సందర్భాలు ఉంటాయి. మనం సంకలో పిల్ల పెట్టుకుని సంకలో పిల్ల ఊరంతా ఎత్తినట్టు. భగవంతుడు అంటే ప్రేమ స్వరూపుడు, సత్యమే అతని స్వభావము. సత్యానాస్తి పరో ధర్మ అంటే సత్యం నిమించిన ధర్మం మరొకటి లేదు అని పూర్తి అర్థం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ సత్యాన్ని గుర్తించుకోలేక తన అభీష్టాలు నెరవేర్చుకునే నిమిత్తం అసత్యాన్ని సత్యంగా భావించి దాన్నే పోషిస్తూ వస్తున్నాడు. మీరు ఏం చేయాలంటే మొట్టమొదటి తన నిజస్వరూపాన్ని గుర్తించినది. దాని గురించి మన ఆర్గనైజేషన్లోకి వచ్చాం. స్వస్వరూపం అంటే నిజస్వరూపం. ఏంటి నిజస్వరూపము? సత్యం, జ్ఞానం, అనంతం. ఇది మానవ నిజస్వరూపం అన్నారు. మన నిజస్వరూపం ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం. మన భజన కూడా పాడుతుంటాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తన నిజస్వరూపాన్ని గుర్తించుకోలేని మానవునికి కన్నులు తెరిపించే నిమిత్తం వేదశాస్త్ర, ఇతిహాస పురాణాలు అందించబడ్డాయి. ఏదైతే మర్చిపోయిన దాన్ని గుర్తించడానికి ఈ శాస్త్రాలు, సత్సంగాలు, వేదాలు మనకు పనిచేస్తాయి, దారి చూపిస్తాయి. ఎక్కడుంది సత్యం అంటే ప్రతి మానవం ఉన్నది, సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది. అందుకనే సచ్చితానందములే మానవుని ప్రధానమైన గుణములు అన్నారు ఇందాక. అర్థం కాలేదంటే సత్ అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ మారదు. చిత్ అంటే చైతన్యము. చైతన్యం ఉండబట్టి ఆయన మాట్లాడుతున్నా మీరు వింటున్నారు. మానవుని ఎందున్న చైతన్యం దైవస్వరూపమే. అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించిన వాడే నిజమైన మానవుడు. దట్స్ ఇందాక సత్యం, జ్ఞానం, అనంతం అన్నారు. సత్యతానందం అని చెప్పినా, సత్యం, జ్ఞానం, అనంతం చెప్పినా పదములు వేరే కానీ అర్థం ఒకటే అంటున్నారు. ఒక బ్యూటిఫుల్ నేరేషన్ ఇచ్చారండి ఇక్కడ. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. మనకు 3 రకాల థియరీస్ ఉన్నాయి మన చరిత్రలో. ఒకటి ద్వైతవాదమని, అద్వైతవాదమని, విశిష్టాద్వైతవాదమని, డిఫరెంట్ వాదముల గురించి మనం వింటున్నామన్నారు స్వామి. ఈ 3 కూడా మనకు తెలుసు. మహనీయుల గురించి కూడా మనం చాలా ముచ్చరించినాం. వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎవరిని ఎందుకు ఫాలో, మనకు హక్కు లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు మనం ఫాలో అవుతున్నాము, ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఫాలో కావచ్చు. వీటన్నింటి యొక్క సారము ఒక్కటే నామంలో ఉన్నది. ఎంత బ్యూటిఫుల్ చెప్పారు చూడండి, జాగ్రత్తగా అండర్స్టాండ్. ద ఎసెన్స్ ఆఫ్ టోటల్ ద్వైత, అద్వైత అండ్ విశిష్టాద్వైత ఇన్ వన్ నామ అంటున్నారు. ఆ నామమే కేశవ నామాలు. కేశవ అనే నామం. కేశవలో క అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, వా అనగా విష్ణువు. కాబట్టి కేశవ తత్వమే సృష్టి, స్థితి, లయలకు కారణమైనటువంటిది.
దట్స్ వై మానవుడు తన తత్వాన్ని గుర్తించుకోవాలంటే కేశవనామంను తన యందు నిలుపుకోవాలి. సకల మతంలో సారం ఒకటే అని చెప్తున్నారు స్వామి. ఏం చెప్తారో చూద్దాం. ఈ మాట కూడా చాలాసార్లు ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు అమెరికా పోతున్నాడు, వాడు ఏం అనకూడదు. ప్రాచీన కాలంలో ఋషులు దైవత్వాన్ని గుర్తించాలని అనేక పరిశోధనలు చేసి ఆదిత్యవర్ణం తమస ఈ సమస్తత్వ జగత్తుకు చాటుతూ వచ్చారు. మనం అనుకున్నాం సూర్యుడని, అగ్ని అని. తర్వాత అగ్నికి మూలభూతం చిదగ్ని ఉంది. అగ్ని ఎక్కడి నుంచి సంపాదించిందంటే అగ్నికి ఒకళ్ళు ఇచ్చారు పవర్. అటువంటి వేదాతీతమైన తత్వము దైవత్వము. భగవంతుడు అజ్ఞానం అనే తమస్సుకు ఆవల కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు. అటు పవిత్రమైన దైవ స్వరూపాన్ని దర్శించవలసిందిగా ప్రాచీన ఋషులు మనకు ఉద్బోధించారు. వాళ్ళు చూశారు, మనకు చూడమని చెప్తున్నారు దైవత్వాన్ని. మనం చాలాసార్లు అనుకున్నాం, అల్లా ఎంటూ మహమ్మదీయులు, యెహోవా ఎంటూ సత్క్రైస్తవులు, గులాబ్ జాక్సులు వైష్ణవులు, శంభో ఎంటూ శైవులు సదా ఉల్లాసమును కొల్వ ఎల్లరును ఆయుర్భోగ భాగ్యాన్ని సంపల్ లాభము అవుతుంది. రసంగి ప్రోటు పరమాత్ముడు ఒక్కడే చూడండి. దైవం ఒక్కడే, పేర్లు అనేకం ఉంటున్నాయి. ఈనాడు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క మతాన్ని స్థాపిస్తూ వచ్చారు, కానీ అన్ని మతముల సారం ఒకటే. మతములేని వేరు, మార్గము ఒకటే. వస్త్ర భేదం వేరు, దారం ఒకటే. శృంగారములు వేరు, బంగారం ఒకటే. పశువుల వన్యలు వేరు, పాలు ఒకటే. జీవజంతువులు వేరు, జీవం ఒకటే. కులములన్నీ వేరు, పుట్టుక ఒకటే. దర్శనంబులు వేరు, దైవం ఒకటే. పూలవన్యలు వేరు, పూజ ఒకటే. తెలియలేకను మానవులు తెలివి తప్పి బతుకు కోసము బహువంద బద్దులయ్యేది. ఇంతకన్నాను వేరేది ఎరుగుపడుతూ సాధు సద్గుణ గతులు. మానవుడు తన తత్వాన్ని తను గుర్తించుకుంటే ఇట్టి సత్యము స్ఫురణకు వస్తుంది. కానీ మానవుని యందు క్రమక్రమేణా దైవం పట్ల నమ్మకం సన్నగిల్లుచున్నది. అపనమ్మకం వలన తాను అనేక అనర్థాలకు గురి అవుతున్నాడు. మనందరికి తెలిసిన సామెత, పువ్వు పుట్టుగానే పరిమళిస్తుంది. జీసస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే ఇవన్నీ మనం ఈ చెప్పిన మాటలే అంటే చెప్పిన మాటలే కావచ్చు, భిన్న శైలిలో చెప్పారు స్వామి. ఎప్పుడు ఒక రకం చెప్పరు, ఒకటే మాటను. ఇవన్నీ మీరు ఇంతకుముందు చెప్పారని నేను చెప్తాం కాదు, ఎప్పుడో చాలాసార్లు మనం అనుకున్నాం. బట్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకం చెప్తుంటారు స్వామి. స్వామి జీసస్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. అంతేగా నేనే దైవం అని ఎప్పుడు చెప్పుకోలేదు. అతను జన్మించిన సమయంలో ముగ్గురు జ్ఞానులకు ఒక గొప్ప కాంతివంతమైన నక్షత్రం కనిపించగా అది ఎక్కడికి వెళ్తుందో చూద్దామని వాళ్ళు దాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. ఆ నక్షత్రం వలన జీసస్ జన్మస్థానాన్ని తీసుకెళ్ళింది. అక్కడ ఒక చిన్న తొట్టిలో దివ్యకాంతితో తేజరిల్లుతున్న శిశువుని చూసి వాళ్ళకి ఎంతో ఆనందించారు. మనం ఇవి 2 రోజుల క్రితం చెప్పారంటే అప్పుడు చెప్పిన ఒక టైప్ లో చెప్పాను, ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నాను. అందులో మొదటి వ్యక్తి ఈ పిల్లవాడు భగవంతుని ప్రేమిస్తాడు అని అన్నాడు. రెండో వ్యక్తి భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అన్నాడు. మూడో వ్యక్తి ఇతడు భగవంతుని వల్ల అందరిని ప్రేమిస్తాడు అన్నాడు. ఈ మాటలు తేడా లేదు, కానీ అర్థం వేరే రకం చెప్తున్నారు. ఇతనికి భగవంతుడికి భేదం లేదు అని థర్డ్ కాన్సెప్ట్ మూడో అర్థం చెప్పాడు. భగవంతుని ప్రేమించేవాడు మెసెంజర్ ఆఫ్ గాడ్, భగవంతుని దూత, ఫస్ట్ కాన్సెప్ట్. భగవంతుని చేత ప్రేమించేవాడు సన్ ఆఫ్ గాడ్, భగవంతుని కుమారుడు, సెకండ్ కాన్సెప్ట్. అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించిన వాడు తానే దైవంగా రూపొందుతాడు, థర్డ్ కాన్సెప్ట్. బైబిల్లో చెప్పిన వాక్యాలు అంతరార్థం ఏమిటి అని స్వామి చెప్తున్నారు. ఈ చాలాసార్లు నిన్న కూడా మొన్న కూడా ఒక వీడియో పెట్టిన. ద వన్ యూ థింక్ యు ఆర్, నీ దృష్టిలో నువ్వు. ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, ఇతరుల దృష్టిలో నువ్వు. ద వన్ యు ఆర్ రియల్లీ యు ఆర్, నిజమైన నీవు. ఈ మూడింటి యొక్క సరి అయిన అర్థం మీరు గుర్తించాలి. ఇది ది ఎసెన్స్ ఆఫ్ బైబిల్ అని అర్థం అని. ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ కూడా మొన్న చెప్పాను. ఒక పర్యాయం జెరూసలంలో ఒక గొప్ప తిరునాళ్ళు జరిగింది. స్వామి డిఫరెంట్ వేలో ఎంటర్ప్రైజ్ చేశారు. ఇక్కడ జనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీసస్ వెంట పెట్టుకుని అతని తల్లిదండ్రులు కూడా వెళ్ళారు. జీసస్ ఆ జన సమూహంలో ఉన్నట్టుండి తల్లిదండ్రులు కనిపించకుండా ఏటో వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు అన్ని వైపులో వెతికారు. తమ బిడ్డ ఎక్కడా కనిపించకపోయేసరికి చాలా ఆందోళన చెందారు.
అసలు జరిగింది ఏమిటి? అక్కడ దేవాలయంలో పురోహితుడు భగవద్ విషయాలు చెబుతుంటే జీసస్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఈ విషయం తల్లికి తెలియక తల్లి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది. కన్న తల్లికి అది సహజమే కదా. సరే, భగవంతుని ప్రార్థిద్దామని దేవాలయానికి వెళ్ళింది. నా కొడుకు కనపట్లేదు, దేవుని ప్రార్థిద్దాం గుడికి పోయింది. తలుపు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జీసస్ కనిపించాడు. ఆమె పట్టలేని ఆనందంతో తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడి, నాయన ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోతివి, నాకు కనిపించలేదే, ఎక్కడ ఉంటివి అంటే ప్రశ్నల వర్షం సంధించింది. అప్పుడు పిల్లవాడు కూల్గా అంటాడు, అమ్మా ఎందుకు నీకు ఇంత భయము? నేను దేవుని దగ్గరే ఉన్నాను కదా. దేవాలయంలో పురోహితుడు చక్కని బోధలు చేస్తుంటే వింటూ కూర్చున్నాను అని చెప్పాడు. ఎవరో మ్యూట్ చేయమ్మా ఎవరినో. ఈ రీతిగా బాల్యం నుంచే జీసస్ లో దైవచింతన ప్రారంభమైంది. జాలర్ల మాట కూడా మనం ఉచ్చరించుకున్నాం, ఇక్కడ డిఫరెంట్ వేలో చెప్తాం. జీసస్ తండ్రి జోసెఫ్. ఏం కావాలయ్యా? సంవత్సరాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. జీసస్ తండ్రి జోసెఫ్ వృత్తిరీత్యా వడ్రంగి. కొంతకాలానికి ఆయన మరణించాడు. ఉదర పోషణార్థం తండ్రి యొక్క వృత్తిని కొనసాగించవలసిందిగా తల్లి చెప్తుంది. ఉదర పోషణ, మనందరూ కూడా ఉదర పోషణకు ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం చేసింది. పర్పస్ ఇది ఉదర పోషణ. కానీ జీసస్ ఆ పనికి ఇష్టపడలేదు. బిడ్డ యొక్క ఇష్టంకు విరుద్ధంగా పోవటం తల్లికి ఇష్టం లేదు. మంచి తల్లి. మనం అయితే ఏం చేస్తాం? నాకు సైన్స్ ఇష్టం లేదే, చదువు బిడ్డ, డాక్టర్ అవ్వద్దు. వాడికి ఇష్టం లేకపోతే ఎట్లా అవుతాడు డాక్టరు? వాడికి ఇంజనీరింగ్ చదవాలంటే మరి డాక్టర్ చదవమంటాం. వాడు డాక్టర్ చదవాలంటే వద్దు బిడ్డ, డాక్టర్ సీట్ తక్కువ ఉంటాయి, ఇంజనీరింగ్ అయితే వేలకు వేలు ఉంటాయి. అది మన ఫోర్సింగ్ ఇది. కానీ ఇక్కడ జీసస్ తల్లి ఫోర్స్ చేయాల, నాకు వడ్రంగి పని ఇష్టం లేదు, వదిలేయమని. ఒకరోజు జీసస్ తల్లికి చెప్పకుండా ఒక పర్వతం పైకి వెళ్ళి భగవద్చింతన చేస్తూ కూర్చున్నాడు. కొంతకాలం తర్వాత కిందికి వచ్చాడు. అక్కడ సముద్రపు ఒడ్డున కొందరు జాలర్లు విచారవదనలే కూర్చొని ఉన్నారు. జీసస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకింత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు. నాయన, మేము ఎంతో కాలం నుంచి చేపల వ్యాపారం చేస్తూ మా జీవనం సాగిస్తున్నాము, కానీ ఈనాడు మాకు ఎంత ప్రయత్నించినా ఒక చేప కూడా చిక్కలేదు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. అప్పుడు జీసస్ చిరునవ్వుతో, జలమున చోట చేపలు ఉండడం జలమున చోట చేపలు ఉండకుండా ఎక్కడికి పోతాయి? నా వెంట రండి, ఈ పడవనెక్కి వెళ్దాం అని వాళ్ళని తన వెంట తీసుకెళ్లాడు. సముద్రంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ వల వేయండి అన్నాడు. వాళ్ళు వల విసిరేసరికి దండిగా చేపలు చిక్కాయి. అప్పుడు ఆ జాలలకు జీసస్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. మొన్న కూడా అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పే విధానం తేడా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కథ చెప్పడం కాదు, మానవునికి నమ్మకం చాలా ప్రధానమైంది. నమ్మకం ఎక్కడో ప్రేమ, నిన్ననే ముచ్చరించాం. ప్రేమ ఎక్కడో శాంతి, శాంతం ఎక్కడో సత్యం, సత్యమే ఎక్కడో ఆనందం, ఆనందం ఎక్కడుంటే దైవం వస్తుంది. జీసస్ ఆ జాలర్లో నమ్మకాన్ని కలిగించాడు. వారిలో ప్రధానమైన వాడు పీటర్. అతనిలో జీసస్ పట్ల అమితమైన ప్రేమ, నమ్మకం ఆవిర్భవించింది. ఆ జాలర్లు నిత్యం జీసస్ ని పడవలో తమతో పాటు తీసుకుని వెళ్ళేవారు. సాయంకాలం తిరిగి వచ్చిన తర్వాత జీసస్ వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక ప్రబోధాలు కలిపేవారు. ఈ రీతిగా జీసస్ యొక్క సహచర్యంలో ఆ జాలర్లు ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు. అలా జరుగుతుంటే వాళ్ళ దగ్గర మ్యాథ్యూ, ఈజ్ ట్యాక్స్ కలెక్టర్, సుంకం వసూలు చేస్తుంటాడు అనమాట, వచ్చేవాడు. అతను కూడా జీసస్ కి శిష్యునిగా మారిపోయాడు. మనం అనుకున్నాం జీసస్ గారి సద్బోధనలని పుస్తకాల్లో రాసుకుంటున్నాను. ఇలా ఉంటే ఒకరోజు అనుకోకుండా పీటర్ యొక్క తండ్రి మరణించాడు. అతని తల్లి పట్టలేని దుఃఖంతో కుమిలిపోతుంటే జీసస్ ఆమెను ఓదారుస్తూ, అమ్మా ఎందుకు నీవు దుఃఖిస్తున్నావు? మరణం అనేది మనం ఒక వస్త్రం విడిచి మరొక వస్త్రం ధరించడం లాంటిది. భగవద్గీత అదే చెప్తుంది. డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్. పంచభౌతికమైన దేహములు వస్తుంటాయి, పోతుంటాయి, వీటి గురించి విచారించకూడదు.
ఈ దేహంలో ఉన్న దేహియే నిజమైన దేవుడు అని బోధించాడు జీసస్ ఆ పీటర్ తల్లికి. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు చాలాసార్లు చెప్పారు పద్యం. దేహి నిరామయుండు గణుతింపగా దేహికి తావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఈ దేహియే దేవదేవుడు మదిన్ గణుతింపుగా ఆత్మరూపుడవు. ఆత్మ పరమాత్మ నాట్ డిఫరెంట్ కాదు, మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. సో ఈ పాంచభౌతికమైన దేహం ధరించిన తర్వాత ఎవరికైనా కష్టాలు తప్పవు. స్వామి వాళ్ళు అలా కుంటుకుంటూ 4 సంవత్సరాలు నడిచారు మన ముందు. ఈ జగత్తునందు అవి లేకుండా మానవుడు జీవించలేడు. పుట్టిన మానవుడు గిట్టక మానవ తప్పదు. అదేవిధంగా సుఖం అనేది ఉన్న తర్వాత దుఃఖం కూడా తప్పదు. దట్స్ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్. సుఖ దుఃఖే సమాకృత్వ లాభాలాభో జయాజయ. దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. సుఖ దుఃఖములను, లాభ నష్టములను, జయాపజయములను చెప్పుకోవడం ఈజీ. ఈక్వల్ గా తీసుకుంటామా? సమత్వంతో స్వీకరించాలి. ఇవాళ బాగా చెప్పారు సార్ అంటే ఓహో, నేను సత్సంగా నిన్న బాగా చెప్పారండి, ఇవాళ ఏంటో డల్గా ఉందంటే నాకు కోపం వచ్చేస్తుంది మీ మీద. నేను బాగా చెప్పారు అంటే ఓహో ఆహా ఓహో, ఇవాళ ఏంటి సార్ డల్గా ఉన్నారు, డల్గా సాగింది. ఈ విధమైన మానవ జీవితం సత్యాన్వేషణ నిమిత్తం ఏర్పడిందే కానీ కేవలము కానా పీనాతోన తిని తిరగటం కోసం కాదు. మానవుడు తన సత్యాన్ని గుర్తించాలి, తన స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతకాలం ఉంటుంది ఉన్న టైంలో. ఈ విధమైన సద్బోధలు సలుపుతూ వచ్చాడు జీసస్. క్రమక్రమేణా అతని పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ లోకంలో ఎవరికైనా మంచి పేరు వస్తుందంటే దాన్ని చూసి వరం లేని వారు అనేక మంది ఉంటారు. మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం. మన చుట్టూ ఉన్నారు, మన ఆర్గనైజేషన్ లో కూడా ఉన్నారు. దుర్మార్గులు అసూయ చేత మంచివారిని ద్వేషిస్తుంటుంటారు. అసూయ, అహంకారము, ఆడంబరం లాంటి దుర్గుణాలు ఎంతటి వారినైనా హతమారుస్తాయి. ఇలాంటి దుర్గుణములు గలవారిని ఎవరు క్షమించరు. ఎవరిని దూషించకూడదు, పరిహసించకూడదు. పవిత్రమైన సమత్వం అలవర్చుకున్నప్పుడే మానవుల్లో మానవత్వం వికసిస్తున్నట్టున్నారు. లక్ష్మీ దుర్గుణాలు దూరం చేసుకుంటున్నారు. ఎలాగా? ఈనాటి మానవుడు మానవతా గుణములు కోల్పోవడం చేత పడరాని బాధలకు గురి అవుతున్నాడు. ఏ విధంగా అయితే దహన శక్తి లేని ఎట్లు అగ్నిగా కాదాలదో, మానవతా గుణములు లేనివాడు మానవుడు కాదాలదు. ఈ మే బి రిచెస్ట్ పర్సన్, గొప్ప ఎడ్యుకేటెడ్ కావచ్చు, మచ్చిబగ్గుతో సమానం అవుతుంది. దట్స్ వై అసూయ, క్రోధము, ద్వేషము ఇటువంటి దుర్గుణాలు దూరం చేసుకోమని చెప్తున్నారు మనం. సో క్రిస్మస్ డే మీకు తెలుసు, సత్యసాయి మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి వార్షికోత్సవం. ఈ సంస్థ సభ్యులు విదేశాల్లో కూడా అనేక మంది పనిచేసిన స్వామి చాలాసార్లు మెచ్చుకున్నారు ఆడపిల్లల్ని. వాళ్ళు ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అమెరికా, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన అమ్మాయిలు చేసి వాళ్ళు స్వామి ముందు మాట్లాడారు అన్నమాట. స్వామి మాట్లాడక ముందు వారి భావాలు, భాష ఎంత మధురంగా ఉన్నాయి. వాళ్ళందరూ ఎంతో గొప్ప విద్యావంతులు. ఆ ఫిలిప్పీన్స్ వచ్చిన అమ్మాయి పిహెచ్డి పట్టా తీసుకుంది. ఇలాంటి గొప్ప చదివినప్పటికీ వాళ్ళలో వినయ విధేయతలు ఉన్నాయి. జెండర్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్యారెక్టర్ బిల్డింగ్, భక్తి ప్రపత్తులు ఉన్నాయి. సో విద్యతో పాటు వినయాన్ని పెంచుకోవాలి, దుర్గుణాలు చంపుకోవాలి. దుర్మార్గము, దుర్బుద్ధులను విడకపోతే ఎన్ని చదువులు చదివినప్పటికీ ఏమి ప్రయోజనం అంటున్నారు. మంచి వారిని చూసి అసూయపడటం, వీరిపోయిన వారికి, వారిపైన వీరికి తంటాలు చెప్పడం, ఇలాంటి దుర్భావాలు చూస్తే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎంతో ప్రేమతో, పవిత్రమైన భావంతో స్వామి పేరుతో సేవా సంస్థలు ప్రారంభిస్తున్నారు. సమితులు, భజన మండలి పెట్టుకుంటున్నారు, సోషల్ వర్క్ చేస్తున్నారు. కానీ మీ హృదయంలో ప్రేమతత్వం లేకపోతే ఏం ప్రయోజనం? లవ్ ఇట్ గాడ్, లివ్ ఇన్ లవ్. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. నాకు పని ప్రధానం కాదు, గుణమే చాలా ప్రధానం. కనుక మీ బుద్ధులు పెడమార్గం పట్టుకోకుండా చూసుకోండి అని మన ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ మీ గుణాలు పవిత్రంగా ఉండాలి. అసూయ చాలా చెడ్డది. ఇంగ్లీష్ లో కొటేషన్ చెప్పారు స్వామి, జెలసీ ఈజ్ లివింగ్ డెత్. అసూయ ఉన్నవాడు బతికి తెచ్చినట్లే. తెలుగులో అనమాట. జెలసీ ఈజ్ లివింగ్ డెత్ అన్నారు. అసూయ పాటు జీవోత్సమ్మతో సమానం.
సత్యసాయి అనే పేరుకు తగిన గౌరవం ఇవ్వాలని చెప్తున్నారు స్వామి నన్ను. కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంటారు. ఇతరుల మాటలు మీకెందుకు? ఇతరులు మీరెందుకు దూషించడం? మీలో ఉన్న దుర్గుణాలు మీరు దూషించుకోండి, దుర్భావాలు తీసిపారవేయండి. పరులు ఎందు లేని దుర్గుణాలు పుట్టించి ప్రచారం చేయడం ఎందుకు? ఎన్ని విధాలుగా చెప్పినా కొంతమందిలో మార్పు కనిపెట్టడం లేదు. ఈర్ష్య, ద్వేషము ఇలాంటి దుర్బుద్ధులు ఉన్నవారు ఉండి ప్రయోజనం ఏమిటి? వారి వల్ల ఇతరులు కూడా చనిపోతారు. దాని చెడ్డ కోతి వనమంతా. ఇలాంటి దుర్గుణాలు గలవారిని నేను ఏమాత్రం చూడను. నీకు ఏం కావాల్సినా నేను ఇస్తాను, అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మొట్టమొదటి దుర్గుణాలు దూరం చేసుకోండి. దైవ సంస్థలను పేరు పెట్టుకుని దానవ కర్మలను ఆచరించడం మంచిది కాదు కదా. ఏ సంస్థ అయినా సరే స్వామి పేరు పెట్టుకున్నప్పుడు సత్య మార్గం అనుసరించాలి. సత్యసాయి అనే పేరుకి తగిన గౌరవం ఇవ్వాలి. సత్యసాయి అని పేరు పెట్టుకుని సత్యం పలకపోతే ప్రయోజనం ఏమిటి? సత్య ధర్మాలను అనుసరిస్తూ ప్రేమతో పోషించినప్పుడు సంస్థలు ఎంతైనా అభివృద్ధి చెందుతాయి. సత్యధర్మ పరాయణాయన, సత్యస్వరూపాయ నమః, ప్రేమ స్వరూపాయ నమః. మీరు భగవంతుని పూజిస్తుంటారు అష్టోత్తర సహస్రనామాల్లో. మరి ఈ పేర్లలో ఎంత గొప్ప అర్థం ఉన్నది? ప్రేమయే మానవుని ప్రధానమైన తత్వం. ప్రేమ లేకపోతే మానవుని మానవునిగా పుట్టి ప్రయోజనమేమి? ఈ ఆధునిక యుగంలో చదువులు పెరిగిన కొద్దీ దుర్గుణములు కూడా పెరుగుతున్నాయి. చదువులన్నీ చదివి చావంగా నేటికన్నా అట్ట. చాలాసార్లు చావు లేని చదువు చదవలేదు. చదువులు కాదు మనకు ముఖ్యము, గుణములే చాలా ప్రధానం. అందుకని చెప్తుంటారు త్యజ దుర్జన సంసర్గం, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. చెడ్డవారితో స్నేహం చేయడం వలన మనం కూడా చెడ్డవారమైపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో కర్ణుడు చాలా గొప్పవాడు, సకల విద్యలో ఆరితేరిన వాడు, విలువిద్యలో అర్జును కంటే మించిన ప్రావీణ్యం గలవాడు. కానీ దుర్యోధన దుశ్శేషనాథుల సంపర్కంతో దాన్ని పేరు చెడిపోయింది. భుజబలము గొప్ప, బుద్ధి బలం ఉండి దైవబలం లేంచో దాసుడగును. కర్ణుడు ఇది ఎగ్జాంపుల్. కర్ణుడు అంతటి వాడు కడపడికి ఏమయ్యి, దట్స్ వై పిల్లలకి ఏబీసీ ఆఫ్ లైఫ్ అని చెప్తుంటారు. యాపిల్ బ్యాక్ క్యాట్ కాకుండా ఏబీసీ ఆఫ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చీర్ఫుల్ అండ్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. ఇంకొక మాట బాగా చెప్తుంటారు బాల వికాసులు, గొప్పవారు మంచివారు. మంచివారు అంటే రాముడు చెప్తుంటారు, గొప్పవారు అంటే రావణాసులు చెప్తుంటారు. మీరు గొప్పవారు కానక్కర్లే, మంచివారు కానీ. విద్యార్థులారా ధనం కంటే గుణం ప్రధానమైనది గుర్తించండి. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానము వేమ. ధన సంపాదన గొప్పతనం కాదు, గుణ సంపాదన అత్యవసరం. మితంగా మాట్లాడండి. అమితంగా మాట్లాడారంటే అనవసరమైన మాటలేని వస్తుంటాయి. హృదయంలో విషం నింపుకొని తీయని మాటలు మాట్లాడితే ఏం ప్రయోజనము? మొట్టమొదటి హృదయంలో తీయదనాన్ని నింపుకోవాలి. మీకు దయామయులు కావాలి, ప్రేమ హృదయాలు కావాలి. అప్పుడే మీరు నిజమైన మానవులు అనిపించుకుంటారు. జీసస్ ప్రేమ హృదయుడి అనేక మంది బీద సాధనలు సంరక్షిస్తూ వారికి తోడు నీడుగా ఉంటూ వచ్చాడు. ఎవరైనా సరే మంచివారికి సహాయం చేయాలి. మనకెన్ని కష్టాలు సంభవించినా పర్వాలేదు, ఎవరిని మీరు దూషించకూడదు. ఇతరులు దూషిస్తున్నామని మీరు భావిస్తున్నారు. కాదు, మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు. ఎందుకంటే అందరి ఎందు ఉన్నది ఒకే ఆత్మయే. మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి, అంతేగాని పరులను దూషించకండి. మంచి గుణాలు పెంచుకోండి, చెడ్డ గుణాలు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. మంచి పనులు చేయడానికి మీకు చేత కాకపోతే కనీసం మంచి మాటలైనా మాట్లాడండి. అందుకని ఇంగ్లీష్లో సామెత చెప్తుంటారు, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనీసం ఆగండి. సుకుమారా? சுகுமார் யாரு? அவர் வந்து ரிலேட்டிவ் வந்து பையன் ஆக்சிடென்ட் ஆயிடுச்சு, ஹாஸ்பிட்டலுக்கு இல்லை சாமி. அவர் I'll come 10 minutes. ஓகே. Wait. 5 minutes. ఓకే. సత్సంగా 5 minutes.
ఓకే, యూ కెనాట్ ఆల్వేస్ obliging, బట్ యూ కెన్ స్పీక్ obligingly అన్నారు. ఇతరులపై లేనిపోని దోషములు కల్పించి ప్రచారం చేయటం రాక్షసత్వం. కష్టాల్లో ఉన్న వారికి తగిన సహాయం చేయండి. ఈనాడు వాళ్ళకి వచ్చిన కష్టం లేవు, రేపు మీకు కూడా రావచ్చు కదా. ఎవరికైనా బాధలు తప్పవు. కనుక లోకా సమస్త సుఖినో భవంతు అని అందరి క్షేమం కోసం ప్రార్థించాలి. మీ హృదయం హిరణ్య గర్భంగా మారాలి, అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. మీరు గొప్పవారు కానక్కర్లేదు, మంచివారు అనిపించుకోవాలి. అందరి ప్రేమకు మీరు పాత్రలు కావాలి. భగవంతుని అందరూ ప్రేమిస్తారు, ఎందుకంటే భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషించడు. ఏది చేసినా మీ మంచి కోసమే చేస్తాడు. మీరు కూడా అటు ప్రేమతత్వాన్ని పెంచుకోండి, సత్య మార్గాన్ని అనుసరించండి, నీతి నిజాయితీలు నిలుపుకోండి. నీతి లేని జాతి నిష్ఫలంబు. మీలో కేవలం దేశభక్తి ఉన్నంత మాత్రం సరిపోదు, నీతి నిజాయితీలు కూడా ఉండాలి. ఈ నీతి గురించి ఒక పద్యం చెప్పారు, ఎవరైనా చెప్పండి. దట్ ఐ కెన్ కన్క్లూడ్. ఎనీబడి? నీతి గురించి ఒక పద్య సూక్తి. నీటిలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు. సార్ జాతి గౌరవంబు, ఇప్పుడు చెప్పండి. సాయిరాం. జాతి గౌరవంబు నీతిపై నిల్చును, నీతి లేని జాతి నీతి లేక జాతి చేయడం, నీతి కలిగి జాతి నిజమైన జాతిరా సత్యమైన మాట తెలుపుతున్నమాట. సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్. సాయిరాం. రాజకొండ లలిత గారు. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ రోజు సత్యం శివం సుందరం అనే గ్రంథం నుంచి మూడవసారి చదవడానికి మూడవ భాగం చదవడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురు దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక సాయిరాం నమస్కారాలు. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. నిన్నటి రోజున శ్రీమతి పద్మకుమారి సాయిరాం గారు విదేశీయుల అనుభవములను చక్కగా వివరించారు. స్వామి సన్నిధిలో ప్రేమకు అవధులు లేవని, మాయ పటాపంచలై ఆత్మజ్ఞానము భాషించునని, శ్రీరామచంద్రునకు హనుమంతుని వలె సర్వస్య సంపూర్ణ శరణాగతులై పాదాక్రాంతులై స్వామి పరిపూర్ణ ప్రేమ పొందగలుగుతామని వారు వారి మనోభావములను వ్యక్తపరిచారు. జాన్ హిస్లాప్ స్వామి గురించి తన అనుభవములను, తన భావములను ఈ విధంగా వివరించారు. వైట్ ఫీల్డ్ లో కానీ, బృందావనంలో కానీ, ప్రశాంతి నిలయంలో కానీ భక్తులకు దర్శనమిచ్చినప్పుడు బాబా మా మధ్య కూర్చుని మా ఆధ్యాత్మిక సంశయములను తెలపవలసిందిగా కోరుచుండేవారు. అటువంటి సమయములందు నీలవర్ణశ్యాముడైన శ్రీరాముని లేక శ్రీకృష్ణుని సమక్షములో ఉన్నట్లు మాకు అనిపించేది. ఆ అపురూప దర్శనముతో మా సర్వేంద్రియములు చైతన్యవంతమయ్యేవి. తమ భావములను అభివ్యక్తపరచు వారి ముఖ కవళికలను గమనించుచుండేవారము. అన్నెము పుణ్యము ఎరుగని పసిపాపల వలె వారి మంజుల దరహాసము గమనించుచుందుము. ఒక్కొక్కప్పుడు ఆప్తమిత్రుల వలె హాస్యవంతులుగా వ్యవహరించేవారు. ఒక్కొక్కప్పుడు తండ్రి వలె కఠినముగా హెచ్చరించుచుండేవారు. వారేమి చేయుచున్ననో లాలిత్యము జోకతమవుతుండేది. వారి చెంత బొంబాయి ధర్మక్షేత్రమునందు 10-12 సెకండ్లు దివ్య తేజోవంతమైన
ముఖమండలమును మూర్తిని గాంచి ఆశ్చర్యచకుతుడినైతినని అని స్వామికి విన్నవించిన నీవెంతో అదృష్టవంతుడివని స్వామి ఆశీర్వదించారని చెప్పి ఈ విధంగా జాన్ హిస్లాప్ గారు తన యొక్క స్వామి దగ్గర ఉండే అనుభవాల్ని, దివ్యమైన అనుభవాల్ని ఈ విధంగా చెప్పారండి. ఈ రోజు మనము విదేశీయులు వారి విశ్వాసము అనే చాప్టర్ ని చదువుకుందాం. సాయిరాం. విదేశీయులు వారి విశ్వాసము. మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రమాదభరితమైన ఈ సమయంలో భారతీయ ధర్మం ఒక్కటే మానవాళికి ముక్తికి మార్గము అన్నాడు ఆధునిక చరిత్రకారుల్లో ప్రసిద్ధుడైన అర్నాల్డ్ టైన్బీ. ఇది నిరాశ, నిస్పృహ, భయము, అభూత కల్పన యుగము. సమాజములో నేడు నేరము, అపచారము, వివాహ విఘటన, ఆత్మహత్య, జూదము, మద్యపానము సర్వత్రా అధికమగుచున్నవి. రాజకీయముగా నేడు ద్రోహము, మోసము, ముఠాతత్వము, లంచగొండితనము, పిడివాదము మితిమీరి వ్యాపించుచున్నవి. పేదరికము, భోగలాలసత, స్వలాభాపేక్ష, దోపిడి మొదలగు అనర్థములు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నవి. కరడు కట్టిన ఈ జాడ్యములన్నింటికి మూల కారణము మానవునకు ఆత్మవిశ్వాసము లేకుండాటే అని బాబా అభిప్రాయం. మానవుడు ఆత్మవిశ్వాసమును కోల్పోయినాడు. దుర్బలత్వము, మనోచాంచల్యము, సందేహము, అసంతృప్తికి లోనై తన సహజ తేజో బల సంపదలను, సౌందర్య సద్బుద్ధులను, ఆత్మ తృప్తిని విస్మరించుచున్నాడు. ఐన్ రాడ్ ఇట్లనిరి, జీవించుటకు మానవుడు కర్మ చేయవలనన్న విచక్షణ అవసరం. విచక్షణ యోగ్యతాయోగ్యతల పరిశీలనకు ముందు తానెవ్వరో, తన నిజస్థితి ఏదో తెలుసుకొనవలను. అనగా మానవునకు తత్వ విచారణ, నైతిక జ్ఞానము, ఆత్మ విద్య ఎంతో అవసరము. వీటి సమాహారమే వేదాంతము. దీనినే శ్రీ టైన్బీ భారతీయ వేదాంతముగా అభివర్ణించెను. భారతదేశములో వేదాంత శాస్త్రం ఎన్నడూను సమసిపోలేదు. అది నిరంతరము భారతీయ జీవనమున ప్రచలితమై ఉన్నది. ప్రతి వ్యక్తి రక్తమందు మిళితమై కుటుంబము, సంఘము, జాతి మనుగడలకది ఆధారభూతమగుచునే ఉన్నది. వేదాంతమునే సత్య దర్శనమని కూడా అందరు. ఇది జీవన విధానము, అంతేకాని కేవలము జీవన దృక్పథము కాదు. ధర్మమును ఆధారముగా చేసుకొని ఇది మానవుని నైతిక వర్తనను చేసి ముక్తిని ప్రసాదించు జీవన విధానము. ఇంగ్లండు, అమెరికా మొదలగు ధనధాన్యములతో ధగధగ మెరియు దేశముల నుండి శాంతి సౌఖ్యములకు దూరులైన దీనజనులందరూ బాబా సందర్శనముతో పునీతులై పుష్టిని పొందుచున్నారంటే ఆశ్చర్యం లేదు. దాసోహమనుచు విషయ వ్యామోహముల చిక్కుకుని చివరకు వాటి నిస్సారతను గ్రహించి విసుగు చెంది శాంతిని వెదుకుచూ వచ్చిన వారే. అట్టి వారితో నేను పిలవనిదే మీరు నా వద్దకు వచ్చి ఉండేది వారు కాదు. మీలో ప్రతి వ్యక్తి భూత భవిష్యత్తులు నాకు తెలియను. మీరు ఇప్పుడేమి కోరుచున్నది, అది ఎప్పుడు మీకు లభించినది నాకు తెలియను అని అనుచుందరు. మనలో చాలా మంది సాయిబాబాను గురించి ఎవరో చెప్పగా విందుము. విన్న తర్వాత బాబాను గురించి తెలుసుకొని ప్రయత్నించుము. లాస్ ఏంజల్స్ నివాసి అయిన జాన్ హిస్లాప్ ఈ విధముగా చెప్పాను. కాలిఫోర్నియాలో బాబాను గురించి ప్రప్రథముగా బాబ్ రేమర్ అని స్నేహితుల నుండి తెలిసినది. అటుపైన ఇంద్రాదేవి ఆమె సహచరుల ద్వారా తెలిసినది. వారు మద్రాసులో ఉన్న మర్ఫెట్ చెప్పగా వినిరి. మర్ఫెట్ బాబ్ రేమర్ వద్ద వినిరి. బాబ్ రేమర్ ఒక స్నేహితురాలి వద్ద నుండి బాబాను గురించి తెలుసుకొనను. ఆమె మరొక స్నేహితుని వద్ద విని ఉండను. సాయిరామ్. ఇది ఆల్రెడీ అయిపోయిందండి. నిన్న నాకు ఈ చాప్టర్ పెట్టారండి సార్. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఎవరిని అడిగారు? మీరు 72వ పేజీని చదవండి. 72వ పేజీని చదవండి.
సాయిరామ్ ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ కూర్చున్నారు. సాయిరామ్ సార్, start నేను with- అది కూడా ఫోటో పెట్టాను, మేడం కన్ఫ్యూజ్ అయినట్టు. అరే అవన్నీ డిస్కషన్ అవుతుంది. 72 పేజీ నుంచి స్టార్ట్ చేయమని చెప్పు. 72 పేజీ బుక్ లో ఆనంద సీమ ఉంది సాయిరామ్. ఆనంద సీమ ఉంది సాయిరామ్. ఈ తృతీయ భాగం, ఇది సత్యం శివం సుందరం. నిష్కామ స్థితిని అక్కడి నుంచి చదవాలమ్మా. అమ్మ కంటెంట్ పేరు చెప్పరా సాయిరామ్? ఇందులో విదేశీయులు వారి విశ్వాసము అని నాకు మెసేజ్ వచ్చింది. అదేనమ్మా, దాంట్లోనే. దానికి విదేశీయులు వారి విశ్వాసానికి ఇలా ఉంది సాయిరామ్, మానవ జాతి చరిత్రలో అని. ప్లీజ్ స్టాప్ రికార్డింగ్ హియర్. గిరిజ, నేను బయటకు వెళ్తున్నాను.